అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 85 ద్వారా అనకాపల్లి ఇలవేల్పు నూకాలమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జీవో విడుదల చేయడం అనకాపల్లి ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు నూకాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఆ జీవోను అమ్మవారి దగ్గర పెట్టి పాలాభిషేకాలు చేయడం జరిగింది. అందరూ కూడా అనకాపల్లి ప్రజలందరూ కూడా గుడి వద్దకు చేరుకొని మిఠాయిలు పంచుకోవడం జరిగినది. ఎన్నికల్లో కొనతాల రామకృష్ణ గారు ఈ సూచనను పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టగానే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో అనకాపల్లి ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నికలు అయిన తర్వాత నేను నూకాలమ్మను దర్శించుకుంటానని చెప్పడం జరిగింది. అలాగే ఆయన అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకొని మొన్న కొనతాల రామకృష్ణ గారు లెటర్ ఇవ్వగానే స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ జీవో రిలీజ్ కావడానికి ఎంతో కృషి చేసిన మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నూకాలమ్మ మీద గతంలోనే 5 సంవత్సరాలు నూకాలమ్మ గుడికి ప్రకటించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు రాష్ట్ర హోదా కూడా అతి త్వరగా రిలీజ్ చేయించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ హామీని ఎన్నికల్లో వ్యక్తపరిచిన కొనతాల రామకృష్ణ గారికి ఈరోజు అనకాపల్లి ప్రజలందరి తరపున నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే పండగ అమ్మవారి పండగ రాష్ట్ర పండగ ఎంతో వైభవంగా జరపడానికి కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వివిధ కమిటీలు ఇప్పటికే కృషి చేస్తున్నాయి. అందరూ కూడా పండుగని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.